Dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da na di da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఉత్తర రామచరితము అనేటువంటి మాస్టారి ప్రసంగ గ్రంథము భవభూతి మహాకవి లోకమునకు అందించినటువంటి భవభూతి మహాకవి లోకమునకు ప్రసాదించిన లోకోత్తర రామచరితము. బాగుంది. ఈ గ్రంథము లోపలికి వెళ్ళే ముందు మనము 5గురికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఎవరు అంటే మొట్టమొదటి వారు సీతాసహితుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఈ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి మధ్య ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రేమ, ఆ చక్కటి అనుబంధము, ఆ మహోన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఇది వర్ణించబడుతుంది ఈ గ్రంథంలో. అట్లాగే ఆ వియోగము, ఆ ఎడబాటులో ఉన్నటువంటి ఆ ఆవేదన, ఆ దుఃఖము, అంత ప్రేమగా ఉన్నటువంటి దంపతులు విడిపోతే ఎంత తీవ్ర ఆవేదన అనుభవిస్తారు అనేటువంటిది వర్ణించబడుతుంది. కనుక లోపల ఉన్నటువంటి కథానాయకుడు శ్రీరామచంద్రమూర్తి కాబట్టి సీతాసహితుడైన శ్రీరామచంద్రమూర్తికి మొదట నమస్కారం చేసుకోవాలి ఈ గ్రంథము లోపలికి వెళ్ళే ముందు. ఆ తర్వాత ఈ నాటకము గ్రంథము, ఇది నాటకమండి. మూలము ఉత్తర రామచరితం అనేటువంటి నాటకము. ఇందులో భవభూతి మహాకవి వాల్మీకి రామాయణము నుండి పొందినటువంటి స్ఫూర్తితో ఈ నాటకాన్ని రచించాడు. ఉత్తర రామాయణమును ఆధారముగా చేసుకొని రచించాడు. ఇది వాల్మీకి రచన కాకపోయినప్పటికీ కూడా ఇందులో చాలా గొప్ప విలువలు, ఒక రసార్ద్రమైన భాష ఇందులో ఉన్నది అని చెబుతూ ఉన్నారు. కనుక ఆ భవభూతి మహాకవి హృద్యమైనటువంటి తన స్వానుభవమును కూడా మేళవించి ఈ ఉత్తర రామచరితము అనేటువంటి నాటకాన్ని రచించాడు. ఆ భవభూతి మహాకవికి నమస్కారం చేసుకోవాలి. ఆయన 2 అనుకుంటే 3వ వారు మాస్టారు ఈ భవభూతి మహాకవి రచించినటువంటి ఉత్తర రామచరితము అనేటువంటి నాటకములోని 3 అంకములకు చక్కని వివరణ తన ప్రసంగము ద్వారా అందించారు. ఎక్కడ అందించారు? మోతుగూడెము 1984లో సహజీవన యోగ శిక్షణా శిబిరములు అని ఏర్పాటు చేశారు. ఆ సహజీవన యోగ శిక్షణా శిబిరములలో క్లాసుల్లో ఈ ఉత్తర రామచరితను అందించారు. ఎప్పుడు కాలము ఏమిటి అంటే కనుక తన అవతార సమాప్తికి ముందు, మాస్టర్ అవతార సమాప్తికి ముందు ఈ ఉత్తర రామచరితమును అందించటం జరిగిందండి. ఎటువంటి మాస్టారు? శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యత్వమును తనయందు ప్రతిబింబింపజేసుకొనినటువంటి మాస్టారు అందించారు. కనుక ఇంత చక్కటి వివరణను ప్రసంగ రూపంలో అందించినటువంటి మాస్టర్కి మనం నమస్కారం చేసుకోవాలి. ఇకపోతే 4వ వారు దీనిని కూర్పు చేసినటువంటి వాళ్ళు. అంటే మాస్టారు ఆ మోతుగూడెం క్లాసెస్లో దేశ విదేశీ శిష్యులందరికీ కలిపి ప్రసంగం చేశారు కాబట్టి ఇంగ్లీషులో తెలుగులో కలబోసి ప్రసంగం జరిగిందండి. దీన్ని చక్కగా కూర్పు చేసి మనకు తగు రీతిలో అందించినటువంటి వారు పున్నయ్య శాస్త్రి గారు. అందువల్ల 4వ వారు వీరికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత 5వ వారు దీనికి చక్కటి సుదీర్ఘమైన సమగ్రమైన ముందు మాటను రచించినటువంటి శ్రీ వేదాంతం ఆనందాచార్యుల వారు చక్కటి ముందు మాట రచించారు.
వారికి నమస్కారం చేసుకోవాలి. ఈ 5గురికి నమస్కారం చేసుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దామండి. సరే, ప్రథమాంకము కథ ఎక్కడ మొదలవుతుందంటే, రావణ సంహారం జరిగిందండి. శ్రీరామచంద్రుడు తిరిగి అయోధ్యకు వచ్చాడు, పట్టాభిషిక్తుడయ్యాడు, చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అదండి కథ బ్యాక్గ్రౌండ్, నేపథ్యం. అది చక్కగా రామచంద్రుని పరిపాలన అంటే చెప్పేదేముంది, చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ గురువులు, తల్లులు అందరూ కూడా ఋష్యశృంగ మహర్షి ఆశ్రమానికి వెళతారు. ఆయన అక్కడ ఏదో యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చూడటం కోసము గురువులు, తల్లులు అందరూ వెళ్తారు. అయోధ్యలో ఇంకా అంతఃపురంలో ఉన్నది ఎవరంటే సీతారాములు, అట్లాగే తమ్ముళ్ళు ఉన్నారు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఉన్నారు, అంతే. అదండి సమయము. అయితే బంధువులందరూ లేరే, బంధువులందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతే మనకి ఇల్లు బోసిపోతుంది కదండి. అట్లాగా అరే ఇల్లు బోసిపోతుందే అన్నట్లుగా సీతాదేవి విచారంగా ఉంటుంది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి చెప్తాడు, దేనికైనా గృహస్థ అనేటువంటి వాడు సిద్ధం కావాలి. గృహస్థ అనేటువంటి వాడు ఎలా ఉండాలో చెప్పాలి. చెప్తాడండి, గృహస్థు తనంతట తానుగా ఏమైనా సుఖాలు వస్తే అనుభవించచ్చట, తప్పులేట. ఏదైనా సుఖం వచ్చింది గృహస్థ అనేటువంటి వాడు అనుభవించచ్చు, తప్పులేదు. కానీ సుఖాలపై మనస్సు పెట్టకూడదు, సుఖాల కోసం వెంపర్లాడకూడదు, తహతహలాడకూడదు. తనంతట తానుగా ఏదైనా సుఖం వచ్చిందో తప్పులేదు, అనుభవించు. గృహస్థు ఎలా ఉండాలో చెప్తారండి. ఇక్కడ వివరణ ఇస్తూ మాస్టర్ అంటారు, రామచంద్రమూర్తి నాడి ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందటండి. అంటే కొద్దిసేపటిలో, కొద్ది గంటల్లో నిన్ను సింహాసనంపై ప్రతిష్ఠించబోతున్నారు అంటే రామచంద్రమూర్తి నాడి ఎలా ఉంటుందో ఆ మర్నాడే సింహాసనంపై ప్రతిష్ఠించటం కాదయ్యా, నువ్వు అరణ్యవాసాలకు వెళ్ళాలి అని అన్నారు. అప్పుడు కూడా ఆయన నాడి ఒకే రకంగా ఉందటండి. అంటే అప్పుడేదో ఆనందంతో పొంగిపోవటం, ఇప్పుడు కృంగిపోవటం, ఈ రెండు లేవుట. రెండిటిలో సమస్థితిలో ఉన్నటువంటి రామచంద్రుడు, ఆయన నాడి ఒకే రకంగా ఉన్నది అంటారు మాస్టారు. సరే, సీతారాములిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణస్వామి చిత్రకారుణ్ణి తీసుకొని ప్రవేశిస్తాడు. అంటే శ్రీరామచంద్రమూర్తి జీవన గాథను చిత్రపటములుగా ఒక చక్కటి చిత్రకారుడు చిత్రీకరిస్తాడు. అంటే ఫొటోస్ అనుకుందామండి, అంటే ఫోటోల కన్నా కూడా బాగుంటాయి అప్పటి చిత్రాలు, పెద్ద పెద్దవి, చక్కగా జీవళకళ ఉట్టిపడుతున్నట్టుగా ఆ చిత్రకారుడు చిత్రీకరిస్తాడు. అవి ఆ చిత్రించడం పూర్తయింది. అవి అన్నగారికి, వదిన గారికి చూపిద్దామని లక్ష్మణస్వామి ఆ చిత్రపటాలను తీసుకొని వస్తాడండి. అది సన్నివేశం, నాటకం కదండి. ఆ కూర్పు ఎట్లా ఉంటుందో చూడండి. శ్రీరామచంద్రమూర్తి అడుగుతాడు, మొట్టమొదటి సన్నివేశం ఏమిటి అంటే బలానా, చివరి సన్నివేశం ఏమిటి అని అడుగుతాడు. అంటే ఆల్బమ్, ఆ ఆల్బంలో చివరి సన్నివేశము ఏమిటి అంటే లక్ష్మణస్వామి చెబుతాడు, అగ్నిప్రవేశ ఘట్టము అని చెప్తాడండి. సీతమ్మ వారి అగ్నిప్రవేశ ఘట్టము. వీళ్ళు ఈ ఆల్బమ్ చూస్తున్నటువంటి సీతారాములు ఒక్కొక్క సన్నివేశము లోపలికి వెళ్ళి ఆ సన్నివేశం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అప్పటి కాలానికి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరూ. వెళ్ళిపోయి ఆ సన్నివేశం గురించి చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, ఆ అగ్నిప్రవేశ ఘట్టము చూపిస్తూ రామచంద్రమూర్తి అంటాడు, ఆనాడు ఆ అగ్నిప్రవేశ ఘట్టానికి కనుక నేను ఒప్పుకోకుండా ఉన్నట్లయితే, అంటే అగ్నిప్రవేశము చేయించాడు రామచంద్రమూర్తి, తప్పు కదా, ఈ అపవాదు ఉందండి. ఆ డౌట్ను కూడా క్లారిఫై చేస్తారు. ఇక్కడ అనేక డౌట్లు క్లారిఫై అవుతాయి ఈ పుస్తకంలో. కనుక అగ్నిప్రవేశము అనేటువంటిది జరిపించకుండా ఉంటే ఆ మచ్చ అట్లాగే ఉండిపోయేది. ఆ అగ్నిప్రవేశ ఘట్టము జరిపించకుండా నాతో పాటు నువ్వు వచ్చుటకు నేను అంగీకరించినట్లయితే ఇంకా ఇంతకన్నా పెద్ద ఘోరమైన అపవాదు ఏదో నీ మీద వచ్చి ఉండేది అంటాడండి రామచంద్రమూర్తి. అందువల్ల ఆ అపవాదు వచ్చేటువంటి సన్నివేశాన్ని నీ నుండి తప్పించటం కోసమై నేను అగ్నిప్రవేశాన్ని ఏర్పాటు చేశాను అని చెప్తాడు. అంటే మొట్టమొదటే ఆ అగ్నిప్రవేశ
ఘట్టము వస్తుందండి. సరే, వరుసగా చూస్తూ ఉంటారు. శివధనుర్భంగము ఘట్టము, అహల్య శాప విమోచన ఘట్టము, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. మధ్యలో రామచంద్రమూర్తి కొన్ని పేజీలు దాటించేస్తాడు. కొన్ని ఘట్టాలు, సన్నివేశాలు, అంటే కైకేయి, మందర, ఈ సన్నివేశాలు వస్తాయి. అవి మళ్ళీ సీత మనస్సు ఎక్కడ నొచ్చుకుంటుందో అని ఆ సన్నివేశాలని తప్పించి వేస్తాడండి. అయితే ప్రతి సన్నివేశంలోకి వెళ్ళటం వీళ్ళు, ఆహా ఆ సన్నివేశంలో ఎంత బాగుంది, ఆ అరణ్యవాసంలో ఆ పక్షులు ఎంత బాగున్నాయి, ఆ అరణ్యవాసంలో ఆ నదీ జలాలు ఎంత బాగున్నాయి, ఆ ప్రకృతి సౌందర్యం ఎంత బాగుంది, ఇట్లా అనుకుంటూ అప్పటి కాలంలోకి వెళ్ళి జీవిస్తూ ఆ ఫోటోలు చూస్తూ ఉంటారండి. వాళ్ళ హృదయములు రెండు ఏకమైనయి. ఆ సందర్భంలో అత్యంత ప్రేమ కలిగినటువంటి ఆ దివ్యమూర్తులు, వాళ్ళిద్దరి హృదయ భాష ఒకటవుతుంది, వారిద్దరి ఆత్మలు ఒకటైతాయి ఆ సమయంలో అని కవి చెబుతాడు. ఎందుకు చెబుతాడు అంటే కనుక మాస్టర్ అంటారు, కొద్దిసేపటిలో, ఒక అరగంటలో వీరి జీవితంలో, అంటే సీతమ్మ తల్లి ఆ జీవితంలో ఒక దారుణమైన పరిస్థితి, ఎడబాటు అనేటువంటిది కలగబోతోంది. ఆ ఎడబాటు వలన కలిగినటువంటి దుఃఖము ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అనేటువంటిది మనకి తెలియటం కోసమై ఈ కవి మన హృదయాలను సంసిద్ధము చేస్తూ ఉన్నాడు అంటారండి మాస్టర్. అంటే ఎంత ప్రేమగల దంపతుల జీవితంలో ఈ ఎడబాటు ఎంతటి తీవ్రమైనటువంటి దుఃఖానికి దారితీస్తుంది అనేటువంటిది మన అంచనాకు, పాఠకుల అంచనాకు అందటం కోసమై ఈ పాఠకుల మనస్సులను కవి సిద్ధం చేస్తున్నాడు అని అంటారండి. తర్వాత సరసనీరాం అంటారు. అంటే ఈ భవభూతి మహాకవి తెలుగువాడు అని మాస్టారు ప్రతిపాదన చేస్తారు. ఎందుకంటే ఒకచోట గోదావరి జలములు సరసనీరాం అని ప్రయోగిస్తారు. ఈ పదము దీన్ని బట్టి సరసనీరాం అంటే కనుక పై అర్థం ఏంటి? శుద్ధ స్ఫటిక స్వచ్ఛమైనటువంటి జలములు, రుచి కలిగినటువంటి జలములు, బురద నుండి తేరుకున్నటువంటి జలములు అని అర్థము. అయితే మాస్టర్ చెప్తారు, ఇది శుద్ధ స్ఫటిక జలములు, బురద నుండి తేరుకున్నటువంటి జలములు, రుచికరమైనటువంటి జలములు అని అంటే కనుక వానలు వరదలు అన్నీ తగ్గిపోయాక, ఆ వర్ష ఋతువు తగ్గిపోయాక, శరదృతువులోకి ప్రవేశించాక సెప్టెంబరు నెలలో ఈ సన్నివేశం జరిగింది. లాజిక్ చూడండి, ఎక్కడికెక్కడికో. సరసనీరాం అన్నారంటే ఆ నీరు అలా ఉన్నదంటే ఇది సెప్టెంబర్ మాసంలో జరిగినటువంటి విషయము. ఈ పదము ఇట్లా ఈ ప్రయోగించామంటే సాధారణంగా రుచిగల నీరు అన్నంతవరకే అర్థం చేసుకుంటారు. కానీ ఎందుకు రుచిగా ఉన్నాయి అనేటువంటి కారణము అది నాకు తెలిసిందంటే నేను ఈ నాటకము విశ్వనాథ సత్యనారాయణ గారి వద్ద అధ్యయనం చేశాను కాబట్టి వారి దయవలన నాకు ఈ పదము యొక్క అర్థం తట్టింది అంటారండి మాస్టరు. అట్లాగే ఒకచోట జీవామి అని ప్రయోగిస్తారు. వరదేవత అంటుంది జీవామి అంటే కనుక బ్రతికిపోయాం అని అర్థం. హమ్మయ్య బ్రతికిపోయాం అంటాం కదండి. ఈ బ్రతికిపోయాం అనే దానికి సంస్కృతంలో జీవామి అనే ప్రయోగిస్తారు. ఈ ప్రయోగము సంస్కృతంలో లేదు, కానీ భవభూతి జీవామి అని ప్రయోగించాడంటే భవభూతి తెలుగువాడు అని మాస్టర్ ఇక్కడ ప్రతిపాదన చేస్తారు. సరే, ఈ చిత్రపటాలు చూస్తూ ఉంటారు వరుసగా. ఆ తర్వాత శూర్పణఖ చిత్రపటం వస్తుంది. శూర్పణఖ చిత్రపటం రాగానే అంటే వరుసగా శ్రీరామచంద్రుని జీవన కథాగమనం కదండి. అందులో శూర్పణఖ పాత్రం కూడా ఉంటుందిగా అరణ్యవాస సమయంలో. అప్పుడు ఆ సీతాదేవి ఆ శూర్పణఖ ఫోటో చూడగానే తల తిప్పేసుకుంటుందట. లక్ష్మణుడు నవ్వుతూ ఉంటాట ఆ ఫోటోను చూపిస్తూ. ఈవిడ తల తిప్పేసుకొని మనము ఇక్కడ వరకే కలిసి ఉన్నాం అంటుందండి. ఇక్కడి వరకే కలిసి ఉన్నాం. మాస్టర్ అంటారు, ఆవిడ చెప్తోంది, అదిగో అరణ్యవాసంలో శూర్పణఖ ప్రవేశించింది, అప్పటిదాకా మనం కలిసి ఉన్నాం, ఆ తర్వాత మన ఇద్దరి మధ్యలో ఎడబాటు వచ్చింది అని సీతమ్మ తల్లి అర్థం. కానీ ఇది భవిష్యత్తుకు కూడా ఈ మాట సరిపోతోంది అంటారు మాస్టర్. ఎందుకంటే ఇంకా కొద్దిసేపటిలో దారుణమైన ఎడబాటు సంభవించబోతూ ఉన్నది.
అందువల్ల ఆవిడ నోటి నుండి అప్రయత్నంగా భవిష్యత్తుకు సంబంధించిన విషయము వెలువడింది అంటారండి. సరే, ఇందులో వనవాస దృశ్యములు కూడా వర్ణింపబడినవి. మనకి పైకి మూగగా మౌనముగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి సౌందర్యము చాలా గొప్పది. కొండలు, గుట్టలు, లోయలు, సెలయేళ్ళు, నదులు, ప్రకృతి దృశ్యములు ఇవి చాలా గొప్పవి. ఈ ప్రకృతి దృశ్యముల భాష ఇది అమాయకురాలైనటువంటి సీతకు తెలుసు. అట్లాగే అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి తెలుసు అంటూ ఉన్నారు. సరే, చిత్రపటాలు తిలకించిన తర్వాత, అంటే ఆ శూర్పణఖ చిత్రపటము అవన్నీ చూసింది కదండి సీతమ్మ. ఆ చిత్రపటములు తిలకించిన తర్వాత ఆవిడ చిన్నగా నిద్ర వస్తుంది. ఎక్కడ నిద్రపోతుంది? శ్రీరామచంద్రమూర్తి చేతిని తలగడగా చేసుకొని రామచంద్రమూర్తి వక్షస్థలంపై నిద్రిస్తున్న సమయమండి. రామచంద్రమూర్తి చిన్నగా నిద్రపుచ్చుతూ ఉంటాడు. ఇది వారి పడక గదిలోని సన్నివేశము. ఆవిడ నిద్రపోతూ కలగంటుంది. ఆ కళ పైకి వినిపిస్తుందండి. ఏమంటుంది? అయ్యో, మళ్ళీ మనము విడిపోతూ ఉన్నామా? మళ్ళీ తీవ్రమైన సంఘటన జరుగుతూ ఉన్నదా? ఎడబాటు కలుగుతుందా అంటుందండి. ఈవిడ బయటికి ఆ కళలో వచ్చినటువంటి ఏం కళ వస్తుందో మొత్తానికి బయటికి ఈ మాటలు అంటుంది. మళ్ళీ విడిపోతున్నామా, ఎడబాటు అంటుంది. ఈ మాట విని రామచంద్రమూర్తి నిశ్చేష్టుడవుతాడు. ఏమిటి ఈ రకంగా కలవరిస్తూ ఉన్నది సీత అని నిశ్చేష్టుడవుతాడు. సీత విషయంలో, అయ్యా దయచేసి కాసేపు మాట్లాడవకండి. సీత విషయంలో అత్యంత విషాదకరమైన విషయము ఎడబాటు. నాకు అత్యంత విషాదకరమైన విషయం ఏమిటి? ఎడబాటు. కనుక ఆ ఎడబాటు అన్న పదమే ఈ సీత నోటి నుంచి వస్తోంది అని రామచంద్రమూర్తి నోటి నుండి అప్రయత్నంగా ఎడబాటు అంటాడండి. నాటకంలో కూర్పులో ఉన్న గొప్పతనం చూడండి. ఎడబాటు అని శ్రీరామచంద్రమూర్తి నోటి నుంచి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ తలుపు తీసి ఒక పరిచారిక సిద్ధము సిద్ధము అంటుంది. చూడండి, ఎడబాటు అని ఈయనంటాం, ఆ పరిచారిక సిద్ధము సిద్ధము అంటాం. ఏమిటి సిద్ధము అంటే, ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వస్తే ఆ పరిచారిక తలుపు ఓరగా తీసి సిద్ధము సిద్ధము అంటుంది. రామచంద్రమూర్తి సరే అంటే ప్రవేశపెట్టాలి, అదనమాట ప్రోటోకాల్. ఈయన ఎడబాటు అని అంటాము, ఆ పరిచారిక సిద్ధము సిద్ధము అంటాము. ఏమిటి, ఎవరు వచ్చారు అంటాడు రామచంద్రమూర్తి. అంటే, అయ్యా తమ వార్తాహరుడు దుర్ముఖుడు వచ్చాడు అని చెప్తుంది. సరే ప్రవేశపెట్టండి అంటాడండి రామచంద్రమూర్తి. ప్రవేశపెడతారు దుర్ముఖుడిని. దుర్ముఖుడు రావటమే ఏమంటాడు? జయము జయము మహారాజా అంటాడండి. జయము జయము మహారాజా అంటే, సరేలే అవన్నీ సరే, కానీ ఇంతకీ నువ్వు తీసుకొచ్చిన వార్త ఏమిటి? ఈయన ముఖ్యమైన వార్తలు నివేదించటాని కోసమై ప్రత్యేకించి నియమింపబడినటువంటి వాడు దుర్ముఖుడు. ఆయన అంటాడు, అయ్యా ఏమని చెప్పాలి? తమ రాజ్య పాలన విశేషములు ప్రజలందరూ కూడా మీ రాజ్య పాలన గురించి మహావైభవంగా మెచ్చుకుంటూ ఉన్నారు అంటే, ఇంకా అంటాడు, దశరథ మహారాజు గారిని మరపింపచేస్తున్నారండి మీరు రాజ్యపాలనలో అంటాడు. రాముడు నాలాంటి వాడి అయితే ఏం చేస్తాడు? ఆహా అని కాలరెగరేసి సంతోషిస్తూ ఉంటాడు, నన్ను గాంగా పోగొడుతున్నారని. రాముడు అట్టను, రాముడు కోపగిస్తాడండి. నిన్ను నియమించింది ఎందుకయ్యా? నన్ను ప్రశంసించడానికే నిన్ను నియమించింది, లేదా నువ్వే ప్రజలకు నన్ను ప్రశంసించమని నేర్పుతూ ఉన్నట్లుగా ఉన్నది. ఇలాంటి విషయాలకు నేను అభిలషించను. రాముడు నిర్ద్వంద్వంగా చెప్తాడండి. ఏదో నన్ను శ్లాఘిస్తున్నాను అనుకొని మురిసిపోతున్నావేమో, ఇట్లాంటి విషయాలకు నేను అభిలషించను. నిన్ను నియమించింది ఎందుకు? నా గురించి ఎవరైనా నాలోని దోషములను చెబితే అవి పైకి అంటే అవి నాకు నివేదించడం కోసమై నిన్ను నియమించా. తద్వారా నాలోని లోపాలను నేను సరిదిద్దుకుంటాను, అందుకోసం నియమించానయ్యా, నీకు జీతం ఇస్తోంది అందుకు కదా అంటాడు.
సరే, దుర్ముఖుడు ఆ చెప్పకూడని వార్త చెప్పటము, శ్రీరామచంద్రమూర్తి మళ్ళా సీతాదేవిని వనవాసములకు సిద్ధము చేయటము, దాంతో ఈ అంకము ముగుస్తుందండి. ప్రథమ అంకము ముగుస్తుంది. సీతను పంపటానికి కారణమేమిటి? ఇది కూడా డౌట్లు వస్తాయి కదండి మనకి, రకరకాల డౌట్లు వస్తుంటాయి. అందులో ఇదొక డౌట్. ఏమండి పంపచ్చా? అట్లా పూర్ణ గర్భవతి కదా ఆవిడ, నెలలు నిండినటువంటి తల్లి కదా, ఆవిడ్ని పంపటం ఏమిటి అంటే, ఇక్కడ రాముడు ఆలోచనలు కూడా చాలా చక్కగా ఇస్తారండి. రాజు అనేటువంటి వాడు ప్రజల రూపములో ఉన్న భగవంతుణ్ణి సేవించాలి. అంటే ప్రజలపై అధికారము, ప్రజల్ని పరిపాలన చేయటం ఇది కాదుట. ప్రజల రూపములో ఉన్న భగవంతుణ్ణి సేవించాలి. ప్రజలకు కావలసిన అన్ని రకాలు చేసి పెట్టాలి. దీనికోసము రాజు అనేటువంటి వాడు ఎంత త్యాగానికైనా సిద్ధపడాలి, చివరికి సీతను వదిలేయటానికైనా సరే సిద్ధపడాలి అని రామచంద్రమూర్తి నిర్ణయం తీసుకునే ముందు తనలో తాను అనుకుంటున్నటువంటి విషయాలు ఇక్కడ వివరిస్తారండి. సరే, తర్వాత విష్కంభంలో లవణరాజు వద్దకై శత్రుఘ్నుడిని పంపటము అది వస్తుంది ఆ కథలో. ఆ తర్వాత ఒక శుద్ధ విష్కంభం పాటింపబడుతుంది. అంటే నాటకంలో టర్మ్స్ అండి ఇవన్నీ కూడా. సీతమ్మ వారిని అరణ్యవాసమునకు పంపటము అంటే దానికి ముందే ఈవిడ పూర్ణ గర్భవతిగా ఉన్నప్పుడు ఒక కోరిక కూడా కోరుతుంది రామచంద్రమూర్తిని. మళ్ళీ నాకు ఆ వనవాస విశేషాలన్నీ గుర్తుకు వస్తున్నాయి, మళ్ళీ ఆ వనములలో ఆ ఋషి ఆశ్రమాలలో గడపాలని కోరికగా ఉన్నది అంటుంది. దానికి ముందు ఈయనకి గురువులు చెప్తారు, సీతమ్మ ఇప్పుడు ఏమడిగినా కూడా మనము తీర్చాలి, ఆవిడ పూర్ణ గర్భవతి కాబట్టి ఆ కోరికను తప్పకుండా తీర్చాలి అని కూడా చెబుతారు. దానికి సంబంధించిన పూర్వరంగం అంతా కూడా మనకి ఇస్తారండి. అమ్మవారు అరణ్యవాసాలకి వెళ్ళటం, ఇక్కడి నుంచి సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ తర్వాత అంకము, తర్వాత దృశ్యము, తర్వాతి కథ మనకు మొదలవుతుంది. వనదేవతకు తాపసకి మధ్య హృద్యమైనటువంటి సంభాషణ, ఈ సంభాషణను వివరిస్తారండి. సరే, భవభూతి తన జీవిత సర్వస్వాన్ని కూడా ఈ నాటకమునందు పొందుపరిచాడు అంటూ ఉన్నారు. తన స్వానుభవాన్ని మేళవించి చాలా గొప్పగా చేసినటువంటి రచనండి ఇది. ఈ రచనలో ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. హృదయాన్ని ఆకర్షించే ఒక రసార్ద్రమైన భాష ఉన్నది. ఉత్కంఠభరితమైన సన్నివేశములు ఉన్నాయి. సామాన్యమైన రచన కాదు. భవభూతి జీవితం చెబుతూ మాస్టర్ అంటారు, ఒక నిగూఢమైన అద్భుతమైనటువంటి కారణముల వలన ఈ భవభూతి వ్యక్తిగత జీవితము నాకొక్కడికి మాత్రమే తెలుసు అంటారండి మాస్టర్. ఈ ఉత్తరరామచరిత్రం పూర్తిగా కనుక మనం చదివితే అతను భవభూతే మాస్టారా అనిపిస్తుంది మనకి. మాస్టారు భవభూతి ఇద్దరు ఒక్కటేనా అనిపిస్తుందండి. ఇతని ఈ భవభూతి అసలు పేరు శ్రీకంఠయ్య. మరి భవభూతి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే కనుక, ఒకానొక సమయంలో ఈయన శ్రీశైలం వెళ్ళి అక్కడ అమ్మవారైనటువంటి భ్రమరాంబాదేవి, శ్రీశైల భ్రమరాంబను దర్శించుకొని పరవశంతో ఆవిడ్ని స్తోత్రం చేస్తాడు. గిరిజాయాః స్తనౌ వందే భవభూతి సమీహితౌ, గిరిజాయాః స్తనౌ వందే భవభూతి సమీహితౌ అని అంటాడండి. అంటే అమ్మవారి స్తనములు 2, ఒకటి భవమునకు కారణము, రెండవది భూతికి కారణము. భవనమునకు కారణము అంటే జీవులకు పుట్టుకనిచ్చునది. ఉద్భవము అంటాం కదండి, భవము అంటే పుట్టుకనిచ్చునది. అమ్మవారి ఒక స్తనము జీవులకు పుట్టుకనిస్తుంది, రెండవది భూతినిస్తుంది, అంటే చక్కటి అనుభూతిని అనుగ్రహించేటువంటిది అని. కనుక భవభూతి సమీహితవు అన్నారు కాబట్టి ఈయన ఆ భవభూతిగా ఈయన ప్రసిద్ధి చెందాడు. అందువల్లే చక్కటి అనుభూతి ప్రధానమైనటువంటి రచనలు చేశాడు అంటూ ఉన్నారు. సరే, ఈయన కథ కూడా చెప్పుకుందాం. ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథ మాస్టారు ఈ విషయాలు కూడా మనకిచ్చారండి.
ఈయనకి భవభూతికి అడవిలలోనూ పల్లెలలోనూ జీవించడం చాలా ఇష్టంట. భద్రాచలంకి దగ్గరలో ఒక పల్లెటూరులో ఒక చిన్న కుటీరం వేసుకొని అక్కడ జీవించేటండి ఈయనకి. ఈయన టేస్ట్ చూడండి, అడవులలో పల్లెలలో చక్కగా అక్కడ ప్రకృతి దృశ్యములతో పాటు జీవించడం ఇష్టం. ఎందుకని భద్రాచలం దగ్గర పల్లెలో అక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే రామచంద్రమూర్తి సంచరించినటువంటి ప్రదేశం అండి. అక్కడ సెలెక్ట్ చేసుకొని జీవిస్తూ ఉంటే ఈయనకి చిన్నతనంలోనే వివాహం అవుతుంది. భార్యను అత్యంత సుకుమారముగా పవిత్రముగా ప్రేమించాట. ఎందుకనట్లా ప్రేమించాడు అంటే కనుక ఈయన చిన్నప్పటి నుంచి కూడా రామాయణం చక్కగా చదువుకున్నటువంటి వాడు. తండ్రి గారు చక్కగా రామాయణాన్ని నేర్పాడండి. అనేక శాస్త్రములలో దిట్టాట ఈ భవభూతి. అనేక రామాయణము నేర్చుకున్నటువంటి వాడు. రామచంద్రమూర్తి యొక్క దివ్యత్వమును చక్కగా అవగతం చేసుకున్నటువంటి భవభూతి సీతారాముల వలె అట్లా దివ్య దంపతుల దాంపత్యమును చక్కగా అవగతం చేసుకున్నటువంటి భవభూతి అట్లా పవిత్రంగా జీవిద్దాము అని అనుకున్నాడు. భార్యను అమితంగా ప్రేమించాడండి. అయితే రచయిత ఏమంటారంటే వీళ్ళ ఆ దాంపత్యములకు వీళ్ళిద్దరి మధ్యలో పుల్లలు వేయబడినవి, వీళ్ళ కాపురమునకు ఎసరు పెట్టబడింది అంటారు. అంటే తల్లిదండ్రులు ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు పడుచూపినేట. అంటే ఈ భవభూతి భార్య తల్లిదండ్రులకి భవభూతి తల్లిదండ్రులకి పడలేదు పాపం. దాంతో అతి క్రూరంగా భవభూతి నుండి వేరు చేసి ఈమెని వాళ్ళు పుట్టింటికి తీసుకెళ్ళారటండి. 12 ఏళ్ళు ఇద్దరూ పాపం ఎడబాటు అనుభవించారట. ఆ 12 ఏళ్ళు తీవ్రంగా దుఃఖించారట. అంత ప్రేమగా ఉన్నటువంటి దంపతులకు ఆ ఎడబాటు ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందండి. సరే, ఆ తర్వాత రావణవధ అంత ప్రయత్నము చేసి భార్యను ఎట్లాగో తెచ్చుకున్నట్టండి తన దగ్గరికి. తెచ్చుకొని 3 ఏళ్ళు గడిపారట. ఆ కుటీరంలో బంధుమిత్రులతో సంబంధం లేకుండా హాయిగా ఉందామని 3 ఏళ్ళు చక్కగా భవభూతి ఉపాధ్యాయుడటండి. పిల్లలకి రామాయణము అన్నీ చక్కగా చదువు అన్నీ నేర్పించేవట. ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళట 3 ఏళ్ళు. ఆ తర్వాత ఈ అమ్మాయి గర్భవతి అవుతుంది. అప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ప్రవేశిస్తారు. ప్రవేశించి మళ్ళీ ఏవో మాయమాటలు చెప్పి ఈ అమ్మాయిని తీసుకెళ్దామని చూస్తారండి. ఈ అమ్మాయి కూడా మెత్తబడుతుంది. భవభూతి ఒప్పుకోకపోయినా కూడా పాపం మా తల్లిదండ్రులకు కూడా నా మీద ప్రేమ ఉంటుంది కదా, ఈ సమయంలో నేను వాళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళకు ఉంటుంది కానీ ఎట్లాగో నచ్చ చెబుతుంది భర్తకి. ఈ అమ్మాయిని మళ్ళీ వాళ్ళు పుట్టింటికి తీసుకొని వెళ్తారు. అక్కడ మళ్ళీ ఇద్దరు వేరుగా ఉండేసరికి మళ్ళీ ఎడబాటు భరించలేకపోతుంది. 2 పిల్లల్ని కమలల్ని ప్రసవించి తిను దేహాన్ని చాలిస్తుంది భవభూతి భార్య. ఆ తర్వాత పిల్లలిద్దరినీ ఈ భవభూతి తెచ్చుకొని పెంచుతాడు. చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. ప్రయోజకులుగా తీర్చిదిద్దుతాడు. అంతవరకైతే బాగానే ఉంది. కానీ మళ్ళీ భార్య ఎడబాటు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలగజేస్తుందండి ఇతనికి. కనుక ఈ భవభూతి జీవితం అంటే ఈయన తన స్వానుభవము తన జీవితంలో జరిగినటువంటి ఆ ఎడబాటును చక్కగా మేళవించి ఈ సీతారాముల ఎడబాటును వర్ణన చేశాడా అన్నట్లుగా ఉంటుందండి. సరదా ద్వితీయాంకము ఇందులో శంభూకుని వధ అనేటువంటి వృత్తాంతాన్ని తెలియచేస్తారు. శంభూకుడు తపస్సు చేయటము, ఈ తపస్సు అధర్మము కాదు, ఈ తపస్సు తప్పు కాదు అనేటువంటిది భవభూతి అభిప్రాయము అని మాస్టర్ అంటారు. ఇక్కడ కులాల ప్రసక్తి కూడా వస్తుందండి. అయితే మాస్టారు కులములు వేరు, ఈరోజు ఇప్పుడున్నటువంటి కులములు వేరు, అప్పుడున్నటువంటి వర్ణములు వేరు. అవి వర్ణములు, అవి ప్రొఫెషన్స్, వృత్తులవి. ఇప్పుడున్నవో పుట్టుకతో వచ్చేటువంటి కులములు అవి. కనుక ఎవరైనా సరే చక్కటి భక్తి శ్రద్ధలు ఉన్నవాడు ఈ పూజ జపతపాదులు హోమము తపస్సు ఇవి చేయవచ్చు. దీనికి పుట్టుకతో వచ్చిన కులాలతో పని లేదు అనేటువంటిది మాస్టారు ఈ శంభూకుని వధ దీని నిమిత్తంగా చెప్తారు. అయితే ఈ శంభూకుని వధ కల్పితమైనటువంటి కథ. కానీ భవభూతి ఎందుకు ఈ కథను స్వీకరించాడు అంటే కనుక ఈ నాటకములో కథా గమనము కొరకై భవభూతి కథను స్వీకరించాడు అంటారు. అయితే చివరిలో మనకి సారూప్యాన్ని అందజేస్తారండి. 12 ఏళ్ళు భవభూతి ఎడబాటును అనుభవించాడు. అట్లాగే రామచంద్రమూర్తి ఎడబాటును అనుభవించాడు, భవభూతి ఎడబాటును అనుభవించాడు.
అట్లాగే మాస్టర్ కూడా 1972లో మొదటి భూప్రదక్షిణ యాత్ర చేశారు. ఆ తర్వాత 1984లో తన దేహాన్ని చాలించారు. ఈ మధ్య ఈ 12 ఏళ్ల కాలము కూడా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను అందించటము, హీలింగు, టీచింగు, హోమియో వైద్యము, ప్రాక్పశ్చిమ సమన్వయము ఇట్లాంటి అవతార దివ్య ప్రణాళికలో నిమగ్నమయ్యి ఆయన కూడా అమ్మగారితో గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ ఈ 12 ఏళ్ళు కూడా అని అంటూ ఇంకా ఏమంటున్నారంటే, ఈ పైగా రామచంద్రమూర్తి ఇక్కడ జనస్థానంలో అరణ్యవాస సమయంలో జనస్థానంలో గడిపారు. భవభూతి కూడా అక్కడే కుటీరం వేసుకొని గడిపాడు ఈ జనస్థానంలోనే అని చెప్పుకున్నాం. ఆనాటి రామాయణంలో ఉన్న జనస్థానంలోనే భవభూతి కూడా కుటీరం వేసుకొని అక్కడే చివరి రోజులు గడిపాడు. మాస్టారు కూడా మోతుగూడెము, ఆ మోతుగూడెం క్లాసెస్ ఎక్కడ కండక్ట్ చేశారు? ఆనాటి జనస్థానమే ఈనాటి మోతుగూడెము. మాస్టారు కూడా అవతార పరిసమాప్తికి ముందు నాటి జనస్థానమైనటువంటి నేటి మోతుగూడెంలో ఆయన ఇదిగో ఈ నాటకాన్ని వివరించారు. అంటే చివరిగా ఒక మాట చెప్పుకుందాం, మన చిన్న మనస్సులకు అందని ఏదో సారూప్యము ఈ ముగ్గురి మధ్యలో మనకు కనిపిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి, భవభూతి, మాస్టారు అని తెలియచేస్తూ ఇంకొక చిన్న మాటను చెప్పుకుందాం. ఈ గ్రంథాన్ని కూర్పు చేసినటువంటిది పున్నయ్య శాస్త్రి గారు. చిన్నప్పటి నుంచి అంటిపెట్టుకొని వాళ్ళింట్లోనే ఉండి మాస్టారి జీవన వేదనలను, మాస్టారి హృదయం యొక్క అందమును, అట్లాగే అమ్మగారు మాస్టారి యొక్క దివ్య దాంపత్యమును చక్కగా ఆయన చూసి దర్శించినటువంటి పున్నయ్య శాస్త్రి గారు ఇది కూర్పు చేసినటువంటి వాళ్ళండి. కనుక ఇంత చక్కటి ఉత్తర రామచరితమును మాస్టారు పరమపదించిన తర్వాత కార్యక్రమాల్లో దానాలు అవి చేస్తారు కదండి. ఆ దానాలు చేస్తూ ఉన్నప్పుడు అమ్మగారు దగ్గరుండి పిల్లల చేత సరస్వతీ దానము పున్నయ్య శాస్త్రి గారికి ఇప్పించారట. అప్పుడు ఆ సరస్వతీ దానంలో పున్నయ్య శాస్త్రి గారికి ఇప్పించినటువంటి గ్రంథము ఉత్తర రామచరితము అని కూడా తెలియజేసుకుంటూ స్వస్తి వాసుదేవ.